హాయ్ యూట్యూబ్ వ్యూవర్స్, అందరు బాగున్నారా? ఈరోజు మీతో నేను ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే, అందరు యూట్యూబర్లు ఒకేలాగా ఉండరు. కొందరు సింపతితోటి వ్యూవర్స్ని, సబ్స్క్రైబర్ని పెంచుకుంటున్నారని కొందరు అనుకుంటున్నారు. కొందరు అలా పెంచుకుంటూ ఉండొచ్చు కూడా. కానీ కొంతమంది మాత్రం పక్కన వాళ్ళతో షేర్ చేసుకోలేని విషయాలు కూడా యూట్యూబ్ వ్యూవర్స్తో షేర్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ వాళ్ళని అర్థం చేసుకోకపోయినా ఇక్కడ అర్థం చేసుకుంటారని చెప్పుకుంటూ ఉండొచ్చు. అది అనుకుంటారు, చెప్పుకుంటే ఏమొస్తుంది, ఏమన్నా ఉద్ధరిస్తారా అని కూడా. కానీ వాళ్ళ గుండెల్లో కొంచెం భారం తగ్గుతుంది. కొందరు అంటారు కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తే వ్యూస్ వస్తాయి అని. అది నిజమో కాదో తెలియదు, కానీ కంటెంట్తో కూడా వస్తూ ఉంటుంది. అందరూ ఒకేలాగా ఉండరు కదండి. అది వాళ్ళ ఛానల్, వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇంట్లోవి పెట్టుకోవచ్చు, టైలరింగ్ వీడియోస్ పెట్టుకోవచ్చు. అది వాళ్ళ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కొందరు అంటారు టైలరింగ్ అని చెప్పి అన్నీ చూపిస్తుంటారు. వాళ్ళ ఎమోషన్స్ కూడా చూపించి వాళ్ళు సబ్స్క్రైబర్లను తెచ్చుకుంటారు అని. వాళ్ళలో ఆ టాలెంట్ ఉంది కాబట్టి తెచ్చుకుంటున్నారు. మనం దానికి అనేదానికి లేదు కదా. మనం కూడా తెచ్చుకుంటుంటే వాళ్ళు ఏం వద్దనరు కదా. అది ఎక్కువైతే వాళ్ళు కూడా రిజెక్ట్ చేస్తారు. ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఎక్కడో విన్నాను, టైలరింగ్ వీడియోస్ అంటే టైలరింగే చేయొచ్చు కదా, మిగతావి ఎందుకు పెడతారు అని. వాళ్ళ ఒపీనియన్ అలా ఉంది, అలా చేసుకోవాలి, చెందుకోవాలి అని. ఇక కస్టమర్ల విషయానికి వస్తే, ముందు బాగానే మాటలు చెప్పి ఇచ్చి కుట్టించుకొని అమౌంట్ చెప్పాక కొంత ఇచ్చి కొంత మళ్ళీ తెచ్చిస్తానని చెప్పి మళ్ళీ ఇక మొహం చూపించరు. వేరే వాళ్ళ కాడ ఇచ్చి వాళ్ళు బ్లౌజులు కుట్టించుకుంటారు. ఎప్పుడైనా కానొచ్చినా మొహం తిప్పుకొని పోతుంటారు. అదేమి వాళ్ళ ఏమంటారు దాన్ని, వాళ్ళ బుద్ధో లేకపోతే ఏంటో నాకు అర్థం కాదు. కొందరు ఉంటారు, కరెక్ట్గా మనీ ఇచ్చేసి వెళ్ళిపోతారు చెప్పిన దానికి. ఏదన్నా అటు ఇటుగా అయితే ఏదన్నా ఒక 10 రూపాయలు 20 రూపాయలు తగ్గించుకోండి ఇంత అన్నప్పుడు, సరే మనం కూడా మన చేతి కష్టమే కదా, మనమేమి పెట్టుబడి పెట్టి చేసేదేం లేదు కదా అనేది తగ్గించుకుంటూ ఉంటాము. ఏం చేస్తాం, కస్టమర్లు పెంచుకోవాలంటే కొన్నిసార్లు అలానే చేయాలి, తప్పదు కదా. కొందరు కస్టమర్లు అయితే మాకు 2 రోజుల్లో ఏదో ఒక ఫంక్షనో పెళ్ళో ఉందని 2 రోజులకు కావాలని చెప్పి ముందే చెప్తారు. తర్వాత ఫంక్షన్ రోజుకి చస్తా బతకతా కుట్టి అన్నీ పెట్టాక ఇంకో 3 రోజులు ఆగి వస్తారు. ఈ మధ్యలో మనకి అన్ని టెన్షన్లతోటి కుట్టుకొని ఉంటాము. ఆ టెన్షన్లన్నీ అసలు మైండు ఎట్లా ఉంటుందో, నైట్లు నిద్ర కూడా పట్టదు. వాళ్ళకి కుట్టియాలా అడుగుతారేమోనని. తీరా టైం వచ్చేసరికి వాళ్ళు ఎత్తుకుపోరు. ఎత్తుకుపోకుండా మళ్ళీ వచ్చి తీసుకెళ్తారు. వచ్చి ఎందుకు రాలేదు మీరు అని అంటే, మీరు తొందరగా కుట్టరులేండి కుట్టరని అలా చెప్పామని చెప్తారు. అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. సరే, అందుట్లో ఒక మేలు ఏంటంటే, సరే వాళ్ళు అని చెప్పారు కదా అని చెప్పి ఆ పని ఫినిష్ చేసుకున్నాం కాబట్టి అనేది సరి చెప్పుకొని అలా వెళ్ళిపోతూ ఉంటాము. ఇంకొందరైతే తెచ్చేది ఒక బ్లౌజు, చినిగిపోయినవి అవి ఇవి అని చెప్పి చాలా తీసుకొస్తారు, ఒక మూట తీసుకొస్తారు. అవన్నీ కుట్టించుకుంటారు. మీ దగ్గరే కదా మేము కుట్టించుకునేదని మొహమాటంతో సరేలే మన దగ్గరే కదా అని మనం అన్నీ కుట్టించిస్తాం. కాసేపు టైంతో మనం వేరొక బ్లౌజో ఇంకొక బ్లౌజో కుట్టుకోగలుగుతాం. కానీ మన పని అంతా చెడగొడతారు. అలాంటి కస్టమర్లు లేకపోతేనే బాగుంటుందిలే అనిపిస్తుంది. వాళ్ళు మంచి బ్లౌజులు, మంచిగా మోడల్స్ అవన్నీ వేరే దగ్గర పెట్టించుకునేది మన కాడ ఏదో చీప్గా మామూలు బ్లౌజు అట్లాంటిది, అంటే లైనింగ్ లేకుండా కుట్టించుకునే బ్లౌజు 1.50 ఇచ్చేది. ఇట్లాంటి పనులన్నీ చేయించుకుంటారు. ఇలాంటి కస్టమర్లు కూడా ఉంటారు. అలాంటి కస్టమర్లు తగలకుండా ఉండడమే మేలు అనిపిస్తుంది నా వరకు. సరే అయితే ఫ్రెండ్స్, వీలైతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి